ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి మేము పబ్లిక్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వము అనుకుంటే ఫస్ట్ అయితే ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ నేను 8 మార్క్ క్వశ్చన్స్ అని ఒక 5 ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. వీటిలో నుంచి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 8 మార్క్ క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయండి. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్కి వచ్చినట్లయితే పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఒకటి, అదేవిధంగా ట్రజెక్టరీ ఆబ్జెక్ట్ హార్జెంటల్ పారాబోలా ఒకటి, అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, అండ్ మెన్షన్ ద మెథడ్స్ యూజ్ ఏ డిక్రీజ్ ద ఫ్రిక్షన్. అంటే ఫ్రిక్షన్ తగ్గించడానికి ఏ మెథడ్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా న్యూటన్ సెకండ్ లా, అదేవిధంగా వెక్టార్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్, వెక్టార్ ప్రోడక్ట్ విత్ ఎగ్జాంపుల్స్, అదేవిధంగా యాంగులర్ యాక్సలరేషన్ టార్క్, రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్, అదేవిధంగా ఆర్బిటాల్ వెలాసిటీ, అదేవిధంగా వాట్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ, అండ్ డిస్క్రైబ్ ద బిహేవియర్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ, అండ్ ఇన్ వాట్ వే ఈజ్ ద ఎనమలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, అడ్వాంటేజెస్ ఆఫ్ అక్వాటిక్ యానిమల్స్. అంటే మొత్తం మీకు ఫిజిక్స్ సంబంధించి 16 క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 16 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చదవండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ యొక్క క్వశ్చన్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ నుంచే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ అయితే ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా. సో ఇవే ఒక్కటే ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పడం లేదు. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మాకేమీ రావు అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకే, మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క క్వశ్చన్స్ మేము పాస్ అవ్వలేము అనుకునేవారు ఫస్ట్ ఈ 16 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మీకు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ కావాలో మీరు ఆ యొక్క ప్లేలిస్ట్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.